నేటి నుంచి జనసేన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. మెంబర్షిప్ టు లీడర్షిప్ నినాదంతో ఈ డ్రైవ్ చేపడుతున్నారు. ఇప్పటికే 5 రోజులుగా పిఠాపురంలో సభ్యత్వ నమోదు జరుగుతోంది. నేటి నుంచి 5 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం లక్ష్యంగా సభ్యత్వ డ్రైవ్ చేపడుతున్నారు. క్రియాశీలక సభ్యత్వ రుసుమును 500 నుంచి 400 రూపాయలకు తగ్గించారు. ఈ నిధులను కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ కోసం వినియోగిస్తున్నారు. సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నారు. శాశ్వత వైకల్యం కలిగితే 2 లక్షల బీమా సాయం అందించనున్నారు. ప్రమాదానికి గురైతే 50,000 సాయం చేస్తారు. ఉద్యమి, సాధక, ప్రదాతగా సభ్యులను వర్గీకరించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచారం, సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ డ్రైవ్ చేపడుతున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 13 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. మనం చూస్తున్నాం ఏదైతే నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా జనసేన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరగబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఇదైతే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే నినాదంతో ఈ డ్రైవ్ చేపడుతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యమి, సాధక్, ప్రాదత సభ్యులుగా వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అలాగే పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రచారం, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 విడతల సభ్యత్వ నమోదుని జనసేన పార్టీ చేపట్టడం జరిగింది. దాదాపుగా 13 లక్షలకు పైగా ఈ 2 విడతల్లో సభ్యత్వ నమోదు అనేది చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 3వ విడతకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతోంది. అయితే మెంబర్షిప్ టు లీడర్షిప్ నినాదంతో సభ్యత్వ డ్రైవ్ కి అయితే శ్రీకారం చుట్టారు. ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుకి సంబంధించి ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహణ అనేది జరుగుతోంది. సభ్యత్వ రుసుము కూడా 500 నుంచి 400కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ కోసం వినియోగించడానికి ఈ సభ్యత్వ రుసుమునైతే వినియోగిస్తున్నారు. సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సదుపాయంతో పాటు శాశ్వత వైకల్యం కలిగితే 2 లక్షల బీమా, ప్రమాదానికి గురైతే 50,000 బీమా సహాయాన్ని అందిస్తున్నారు. ఇక సభ్యత్వానికి సంబంధించి పార్టీ బలోపేతం పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టిన నేపథ్యంలో సభ్యత్వ నమోదుని కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఏదైతే కొంత ప్రతిష్టాత్మకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు అయితే తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారు. ఆశ.